రీసెంట్గా మినీ క్లౌడ్ బస్ట్ అనే పదం వార్తల్లో ఉంది. ఇండియా మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ పదాన్ని రీసెంట్గా మళ్ళీ డిఫైన్ చేశారు. యాక్చువల్లీ మనం క్లౌడ్ బస్ట్ కుంభవృష్టి గురించి వింటా ఉంటాం. ముఖ్యంగా రీసెంట్గా ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ ఇలా చాలా ప్రాంతాల్లో కుంభవృష్టి పడింది. కుంభవృష్టి అంటే ఏదైనా ఒక ప్రాంతంలో, ఒక లోకల్ ఏరియాలో 20-30 స్క్వేర్ కిలోమీటర్ల ప్రాంతంలో ఒక గంటలో 10 సెంటీమీటర్ల కన్నా ఎక్కువ వర్షం పడితే దాన్ని క్లౌడ్ బస్ట్ అంటారు అనమాట, కుంభవృష్టి అంటారు. అయితే ఇక్కడ మినీ క్లౌడ్ బస్ట్ కూడా కుంభవృష్టి పడితే ఎంతైతే డ్యామేజ్ ఉంటుందో అంతే ఉంటుంది, కానీ ప్రాపర్ క్లౌడ్ బస్ట్ డెఫినేషన్లోకి రాదనమాట. ఉదాహరణకు రీసెంట్గా మనం చూస్తే కలకత్తాలో 98 mm ఆఫ్ రెయిన్ఫాల్ పడింది. 100 mm పడితే అది క్లౌడ్ బస్ట్లోకి వచ్చేది. 98 mm పడింది, కొంచెం షార్ట్ ఫాల్. స్టిల్ కుంభవృష్టి ఎంత డ్యామేజ్ చేయగలదో అంతకంటే ఎక్కువే చేసింది, చాలా మంది చనిపోయారు, అంతా జరిగిందనమాట. కాబట్టి మినీ క్లౌడ్ బస్ట్ అనే కాన్సెప్ట్ని రీసెంట్గా ఇండియా మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు తీసుకొచ్చారనమాట. అది ఇప్పుడే కాదు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెట్రాలజీ వాళ్ళు 2018లోనే ఒక స్టడీ చేస్తూ ఈ మినీ క్లౌడ్ బస్ట్ అనే కాన్సెప్ట్ని తీసుకొచ్చారు. అంటే ఒక లోకల్ ఏరియాలో విపరీతమైన వర్షం పడి విపరీతంగా డ్యామేజ్ చేసి ఒక గంట పాటు విధ్వంసం సృష్టించింది అనుకోండి, దాన్ని మనం పూర్తి స్థాయిలో క్లౌడ్ బస్ట్ డెఫినేషన్లోకి తేకపోయినా దాన్ని మినీ క్లౌడ్ బస్ట్ అనొచ్చు. చాలాసార్లు మినీ క్లౌడ్ బస్ట్లు అనేవి అండర్ రిపోర్ట్ అవుతున్నాయి అనమాట, చెప్పట్లేదు, బయట తెలియట్లేదు, కానీ వీటి వల్ల డ్యామేజ్ మాత్రం చాలా ఉధృతంగా ఉంటుందన్నమాట.